ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. కృష్ణ దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ పునరుద్ధాన మైకములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన మైకంలో మనం ఉంటున్నాం. ఈ 40 దినాలు ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుద్ధాన మైకములో అనేకులకు కనిపించి బలపరిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం, అనుదిన ఆశీర్వాదాలు, పునరుద్ధాన సందేశాన్ని, అనుదిన వాగ్దానాలు పొందుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుతున్నారు. గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు మృతుల నుంచి లేపబడినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులున్నాయి. అనేకులు ప్రభు మరణం జయించి తిరిగి లేచాడని సాక్ష్యాలు చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మృతుల పునరుద్ధానం లేని యెడల క్రీస్తు లేపబడలేదని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తు లేపబడి ఉన్నాడని మనము నమ్మిన యెడల మన విశ్వాసాన్ని దేవుడు స్థిరపరచగలడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సువార్త సారము క్రీస్తు మన కొరకు మరణించడం మాత్రమే కాదు, ఆయన మృతుల నుంచి లేచి ఉన్నాడని నమ్ముట. గమనించండి, ఈ దినాలలో మనము ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచాడని నమ్మగలిగితే ఆశీర్వాదాల యొక్క వెలువ, కృపావరాల యొక్క కృప మనకు దేవుడు కుమ్మరిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మరణ పునరుద్ధానములు ఎంత ముఖ్యమో పునరుద్ధానం కూడా అంత ముఖ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిలువ శ్రమలను, మరణ పునరుద్ధానములను, గుడ్ ఫ్రైడే ఈస్టర్లను ఎంతో ఘనముగా మనం జరిగించుకున్నాం. అదే నమ్మకంతో దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి జీవించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు లేచాడు అన్నటువంటి భారం, బాధ్యత దేవుడు మనపైన ఉంచాడు. మనం ఒక్కొక్కరము ఒక్కొక్క సువార్థికులుగా క్రీస్తు యొక్క పునరుద్ధాన మైకములో ఆయన్ను సువార్త ప్రకటించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే యేసు క్రీస్తు పునరుద్ధరణైన తరువాత 40 దినములు శిష్యులకు ఆయన కనపడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్య విషయాలను గురించి వారికి బోధించుతూ అనేక రుజువులను చూపి వారి తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకొనెను. చూసారా, గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవం జయించి తిరిగి లేచి వెంటనే ఆయన పరలోక రాజ్యం వెళ్ళలేదు. ఆయన తన శిష్యులను బలపరచుటకు, బలహీనమైన వారిని బలపరచుటకు, స్థిరపరచుటకు, ఆత్మతో నింపబడుటకు వారి మధ్య ఆయన అగుపడుచు బలపరిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక యేసు క్రీస్తు వారి లోకంలో ఆయన 40 దినాలు జీవించాలన్న రుజువులు అనేకాలు మనం చూడగలమని దేవుని జ్ఞాపకం చేసుకుందాం. అనేక రుజువులు చూపి వారికి తాను సజీవునిగా ఆయనే ప్రత్యక్షపరుకొన్నాడు. వారికి వాగ్దానం కొరకు కనిపెట్టమని, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా బూదిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉందిరని ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు గమనిస్తే ఆయన మన మరణము జయించి తిరిగి లేచాడు కనుక మనము సాక్షులుగా ఉండుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసు ప్రభు వారు మరణమును జయించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణ విజేత, ఆయన మృత్యుంజయుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కనుక రేపు నిన్ను నన్ను మనందరినీ కూడా లేపుటకైనా సమర్థుడు. మనందరినీ మరణం నుంచి ఆయన తప్పించుటకు యోగ్యుడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలను గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు అనేక సార్లు తన శిష్యులు కనబడి తాను ప్రత్యక్షపరచుకునుట, ఇంచుమించు 40 దినములు రుజువులతో తాను బయలుపరుచుకునుట, ఒకేసారి 500 మంది విశ్వాసులకు ఆయన కనపడుట, ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 40 దినాలు భూలోకంలో తన బిడ్డలకు, తన శిష్యులు కనిపించి అనేక సత్యాలు వారికి ఆయన ప్రకటించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రం కాదు, దేవుని బిడ్డలకు గమనించండి, ఆయన మరణము జయించి తిరిగి లేచాడు. పునరుద్ధాన శక్తిని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందినటువంటి తన శిష్యులకు ఆయన నిజముగా కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయా పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. సాతాను యొక్క కుతంత్రాలు అనగదొక్కాడు. సాతాను యొక్క బలమును కృంగదొక్కి తీసివేసి మరణము జయించి ఆయన ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడైన మరణాన్ని ఎగతాళి చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారమే 3వ దినమున ఆయన లేపడని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయము 3-4 వచనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మరణించడం మాత్రమే కాదు, మరణము ఆయన జయించి తిరిగి లేచి మరణ విజేతగా ఆయన అనేకులు కనిపించి నేను ఉన్నాను, నేను ఉన్నవాడును, నేను అనువాడును, నేను మీ మధ్య ఉన్నానని అనేకులకు సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున మృతుల నుంచి లేచిన యేసుక్రీస్తు వారు నీతో నాతో ఉండుటకు ఆయన సంపూర్ణమైన కార్యం జరిగించుటకు మన మధ్య సజీవునిగా ఉన్నాడు. ఆయన సజీవుడు సజీవుడు సజీవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడైనగా